మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఈ రాత్రి కాలాన్ని మనకిచ్చిన మన ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సమయమందు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలలో ఎప్పుడూ మెలకుగానే ఉండి ప్రార్థించాలి. అనగా మీరు నిర్ణయించుకున్న కాలం చొప్పున ప్రార్థించుకోవాలి. అలాగే ప్రతి చిన్న మేలుకి పెద్ద మేలుకి కూడా దేవునికి కృతజ్ఞతా భావముతోనే ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనకిచ్చినాడు. ఈ రాత్రి ఆయనకి కృతజ్ఞతలు కలుగును గాక. ప్రియులారా, ప్రార్థించుకుందామా? ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఉదయము నుండి మమ్మలను కాపాడి ఆదరించి నాయన ఈ రాత్రి కాలాన్ని మాకిచ్చినారు. ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి నాయన నీ బిడ్డలుగా ఏ కుటుంబాల్లో ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నవో నీకు తెలుసు నా దేవా. నీవే దర్శించి ఆదరించండి. నీ మేలుల వర్షము కుమ్మరించండి నాయన. ఈ రాత్రి నాయన మానసికంగా బిడ్డల ఎడల తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల యందు బిడ్డలు కానీ కొమిలిపోకుండా మీ యొక్క ప్రశాంతని అనుగ్రహించండి నాయన. అలాగే నేను మాలో అనేకులు నీ యందు విశ్వాసములో తప్పుపోతున్నారు, వారిని తిరిగి రప్పించమని ప్రార్థన చేస్తున్నాము. నీ యందు విశ్వాసములో ఉన్నవారు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇంకా భిన్నమైన బోధలు వారికి వినబడిన అట్లాగనే నుండుటకు స్థిర పునాది వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దినమందు నాయన ఎవరైతే రోగాలతో సతమతమవుతూ ఈ రోగంతో నేను ఇంతేనా అని అనుకుంటున్నటువంటి వారిని అందరినీ దర్శించి సంపూర్ణంగా స్వస్థతపరచండి నాయన. ఈ రాత్రి నాయన చీకటి శక్తుల ప్రభావములో ఎవరైతే పీడింపబడుతున్నారో వాటి నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన గర్భఫలము ఇచ్చే దేవుడవు నాయన. కొందరు బిడ్డలు నాయన గర్భఫలము లేనందున చింతతో దిగులుతో ఉన్నారు. సహాయం చేయండి నాయన. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభా, వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు, మేలు చేయమని ప్రార్థిస్తున్నాము. నాయన నూతన గృహాలు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన ప్రతి విధమైన మేలులతో నింపండి నాయన. ఈ రాత్రి నాయన ఎవరైతే కుటుంబాలు నిద్రపోతూ అలజడకు గురవుతున్నారో వారి చుట్టూ మీ దూతల కావలి ఉంచండి నాయన. వృద్ధులుగా ఉన్నవారు ఒంటరిగా నిద్రపోతుంటుండగా సహాయం చేయండి నాయన. నీవే సహాయకుడవు, నీ దూతలు ఉన్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. నీ కృప చూపించండి నాయన. ఈ రాత్రి పిల్లల యొక్క చదువుల కొరకు తల్లిదండ్రులుగా మొరపెడుతుంటుండగా వారు చదువుల్లో ఎదుగుటకు సహాయం చేయండి. ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన విదేశాలకు వెళ్ళవలసిన వారు మోసపోయిన వారుగా ఉన్నారు, కృప ఇమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీ నామంలో ఆర్థిక ఇబ్బందులంతటిలోంచి విడుదల కలిగించండి నాయన. నీ బిడ్డలు బిజినెస్ చేస్తుంటుండగా ఆయా వర్కులు చేస్తుంటుండగా అవి అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. డ్రైవర్లుగా ఉన్నవారు వాహనాలు నడుపుతుంటుండగా మేలిమ్మని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నవారు కంపెనీలకి ఆయా ఫ్యాక్టరీలకి ఆయా ఆఫీసులకు వెళ్ళి నేను పనిచేస్తుంటుండగా నాయన లేబర్ పైనను ఆఫీసర్ల పైనను నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం. మీరే ఆదరించండి నాయన, మేలు చేయండి నాయన, కృప చూపించండి. ప్రతి విధంగా నీ బిడ్డలైన వారిని అందరినీ బలపరచండి ప్రభువా. ప్రార్థన లేని వారు ప్రార్థన కలిగి విశ్వాసమందు బలము పొందుటకు సహాయం చేయండి. పవిత్రమైన జీవితాన్ని కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, సమస్తమును సాధ్యము. కనుక ఈ రాత్రి సుఖ నిద్ర ఇవ్వండి. ఉదయమున లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మన తండ్రి అయిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.